హలో అండి అందరికీ. విద్యా దృక్పథాల్లో ఫస్ట్ యూనిట్ భారతదేశం విద్యా చరిత్రలో మనం కొన్ని బిట్స్ చేసాం కదా. రిమైనింగ్ బిట్స్ చేద్దాము. వేదకాలంలో విద్యను అభ్యసించే దశ బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అని ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏంటి ఆన్సర్? బ్రహ్మచర్యం అనమాట. ధర్మ అర్థ కామ మోక్షాలను ఇలా అంటారు. ఆశ్రమాలు, పురుషార్థాలు, పురాణాలు, కోరికలు. ఏమంటారండి? పురుషార్థాలు అంటారు వీటిని. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనంద కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని పెంపొందించిన ఉపనిషత్తు ఏంటి? కఠోర ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు, తైతీరియ ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు అని ఇచ్చాడు. మనకు ఆన్సర్ ఏంటంటే ఇవన్నీ కూడా తైతీరియ ఉపనిషత్తులో మనకు ఉంటాయన్నమాట. సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించిన ఉపనిషత్తు ఏంటంటే తైతీరియ ఉపనిషత్తు. తొలివేద కాలంలో విద్య వీరికి మాత్రమే అందుబాటులో ఉండేది. పురుషులకు, స్త్రీలకు, అగ్రవర్ణాలకు అందరికీ. తొలివేద కాలంలో అందరికీ కూడా మనకి విద్య అందుబాటులో ఉండేదన్నమాట. ఆన్సర్ వచ్చేసి అందరికీ. వేదకాల విదుషీమణులు కానివారు గార్గి, మైత్రేయి, లోపముద్ర, భారతి. మనకి ఎవరండి? గార్గి, మైత్రేయి, లోపముద్ర ఈ ముగ్గురు కూడా మనకు ఉంటారు.